మీకు తెలుసా సూర్యుడి జీవితకాలం? సూర్యుడి వయస్సు ప్రస్తుతానికి సుమారుగా 4.6 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. సుమారు 5 బిలియన్స్ సంవత్సరాల తర్వాత తన జీవిత చక్రం ముగిసిపోతుంది. సూర్యుడు ఎప్పటికీ ప్రకాశించేలా ఉండడు. హైడ్రోజన్ ఇంధనం పూర్తిగా ఖర్చయిపోయిన తర్వాత హీలియం ఫ్యూజన్ ప్రారంభమవుతుంది. సూర్యుడు విస్తరించి రెడ్ జాయింట్ అవుతాడు. ఈ దశలో భూమిని మింగివేసేంత వరకు పెరుగుతాడు. చివరకు సూర్యుడు తన బాహ్య పొరలను తొలగించి వైట్ డార్ఫ్ అనే చిన్న ప్రకాశించే తారగా మిగిలిపోతాడు. భూమి జీవన పరిమాణానికి ఇంకా 1 బిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది సూర్యుడు లేకుండా ఎలా బతకగలదు? మరొక గ్రహంపై నివసించే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలుసా హిట్లర్ ఆర్టిస్ట్ కావాలనుకున్న కథ? హిట్లర్ చిన్నతనం నుండే పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పై ఆసక్తి కలిగి ఉండేవాడు. అతనికి ప్రధానంగా భవనాలు, శిల్పకళ మరియు ల్యాండ్స్కేప్లు చిత్రీకరించడం ఇష్టం. 1907లో హిట్లర్ వియన్నా ఆర్ట్ అకాడమీ ప్రవేశం కోసం దరఖాస్తు చేశాడు. హిట్లర్ దరఖాస్తును అకాడమీ తిరస్కరించింది. ఆయన చిత్రాల్లో మానవ ముఖాభినయాలు తక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా చెబుతారు. 1908లో హిట్లర్ మళ్ళీ ప్రయత్నించాడు, కానీ మరోసారి తిరస్కరణ ఎదుర్కొన్నాడు. ఈ నిరాకరణ తర్వాత హిట్లర్ కొంతకాలం నిరాశకు లోనయ్యాడు. అతను వ్యాపారాల కోసం చిన్న చిన్న పెయింటింగ్లు వేయడం, తక్కువ ధరలకు వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి పొందాడు. కళాకారుడిగా విఫలమైన ఈ అనుభవం హిట్లర్ను రాజకీయ వైఖరికి మళ్లించిందని చిత్రకారులు విశ్లేషిస్తారు. హిట్లర్ వేసిన కొన్ని పెయింటింగ్స్ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. అతని కళా నైపుణ్యం సాధారణంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపించిన సృజనాత్మకత పరంగా కొంత అదృశ్యంగా ఉందని నిపుణులు అభిప్రాయపడతారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలుసా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో సంబంధం ఉన్న పిరమిడ్ సిద్ధాంతం? గీజా పిరమిడ్లోని కొన్ని రాళ్ళు 2 నుండి 15 టన్నుల బరువు కలిగి ఉంటాయి. అవి ఖచ్చితంగా అమర్చబడడంతో వాటిని సాధారణ సాంకేతికతతో కట్టడం అసాధ్యం అని అనిపిస్తుంది. గ్రేట్ పిరమిడ్ 4 వైపులా అద్భుతమైన ఖచ్చితత్వంతో ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయ దిశలతో సూచిస్తుంది. పిరమిడ్ నిర్మాణంలో పై మరియు లాంటి గణిత సంబంధిత విలువలు కనిపిస్తాయి. దీనిని ఆ కాలంలో మనుషులు ఎలా కనుగొన్నారో అనే అనుమానం ఉంది. కొన్ని పిరమిడ్ల నిర్మాణానికి 20 ఏళ్ళు సమయం పట్టిందని అంచనా. రోజుకు 800 టన్నుల రాళ్లను తరలించి అమర్చాలని లెక్కలు చెబుతున్నాయి. కొన్ని సిద్ధాంతకర్తలు ఈ నిర్మాణం భూమి బయట నుండే సాధ్యమవుతుందనే వాదనతో ఈటీ ఇన్ఫ్లుయెన్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పురాతన చిత్రలేఖనాల్లో ఆకాశ గమనం చేసే ఆకారాలను సూచించే చిత్రాలు ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. కొంతమంది పరిశోధకులు పిరమిడ్లు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలుగా ఉండవచ్చని విశ్లేషించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలుసా ఆశ్చర్యకరంగా భూమిపై ఉన్న 90% అగ్నిపర్వతాలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. ఈ అగ్నిపర్వతాల్లో చాలా భాగం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూకంపాల హాట్స్పాట్లో ఉన్నాయి. భూభాగ అగ్నిపర్వతాలతో పోలిస్తే సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతూనే ఉంటాయి. కానీ మనకు తెలియదు. లావా చల్లని సముద్రం నీటిలో కలిసినప్పుడు అది వేగంగా గడ్డకట్టి పిలో లావా అనే ప్రత్యేక ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఎటువంటి జీవులు జీవించలేని స్థితిలోనూ సముద్ర గర్భంలో ఈ అగ్నిపర్వతాల వద్ద హైడ్రోథర్మల్ వెంట్స్ ద్వారా కొన్ని అరుదైన జీవులు జీవిస్తాయి. సముద్ర గర్భంలో జరిగే అగ్నిపర్వత విస్ఫోటనాలను కొన్ని గడిచినప్పుడు భయంకరమైన సునామీలు సంభవించే అవకాశం ఉంది. ఈ అగ్నిపర్వతాలు మైళ్ళ కొద్ది లోతులో దాగి ఉండడం వల్ల వీటిని అన్వేషించేందుకు రోవర్స్ మరియు డీప్ సీ సబ్మెరీన్స్ వంటి ఆధునిక సాంకేతికత అవసరం. సముద్ర గర్భంలోని చాలా అగ్నిపర్వతాలు ఇంకా అన్వేషించబడలేకపోయినా భూగోళ రహస్యంగా మిగిలిపోయాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలుసా బ్లాక్ హోల్లో పడిపోతే నిజంగా ఏమవుతుందో? బ్లాక్ హోల్ కు దగ్గరగా వెళ్తున్నప్పుడు సమయం నెమ్మదించిపోతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అలా మీరు అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తారనుకున్నారు. అతడు ఎప్పటికీ అక్కడే నిలిచిపోయినట్లుగా అనిపిస్తుంది. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి అంత భయంకరంగా ఉంటుంది. దాని నుంచి వెలుతురు కూడా బయటకు రావడం అసాధ్యం. అందుకే దీనికి బ్లాక్ హోల్ అని పేరు వచ్చింది. బ్లాక్ హోల్ శక్తి మీ శరీరాన్ని పై భాగం, కింది భాగంగా భిన్నంగా లాగుతుంది. దీనివల్ల మీ శరీరం పొడవుగా లాగబడి స్పిగటీలా మారిపోతుంది. బ్లాక్ హోల్ గుండెల్లో సింగులారిటీ అనే ఒక అపారమైన ఘనత్వం కలిగే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ శాస్త్ర నియమాలు కూడా పనికిరావు. బ్లాక్ హోల్ కనిపించదు, కానీ దాని చుట్టూ ఉండే వేడి గ్యాస్ వలయాన్ని చూసి గుర్తించవచ్చు. బ్లాక్ హోల్ కు వ్యతిరేకంగా వైట్ హోల్ అనే రహస్య ఘటన స్థలం ఉంటుందని భావిస్తున్నారు.
ఇది లోపలివి బయటకు మాత్రమే వెళ్లేలా పనిచేస్తుంది. బ్లాక్ హోల్లో పడిపోయిన వ్యక్తి భావ్య పరిశీలకుడు దృష్టిలో ఎప్పటికీ అక్కడే నిలిచిపోయినట్లు అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి దృష్టిలో కేవలం కొన్ని క్షణాల్లోనే అందం కావచ్చు. బ్లాక్ హోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది మీకు తెలుసా, సాల్మన్ చేపలు వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కూడా తమ జన్మించిన ప్రాంతాన్ని గుర్తించగలవు. ఇవి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మరియు తమ అసాధారణమైన గ్రహణ శక్తి ద్వారా దారిని గుర్తిస్తాయి. సంకల్ప సమయంలో సాల్మన్ చేపల శరీరం ప్రకాశవంతమైన ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది జతను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. సాల్మన్ చేపలు తమ జన్మ ప్రాంతానికి తిరిగి చేరుకునే క్రమంలో ప్రవాహాన్ని ఎదుర్కొంటూ చిన్న చిన్న జలపాతాలపై దూకుతూ అద్భుతమైన శక్తి మరియు సహనాన్ని ప్రదర్శిస్తాయి. సాల్మన్ చేపలు తాగునీటిలో పుట్టి సముద్రానికి వెళ్లి అక్కడ ఎదిగి చివరికి పునరావృత్తి కోసం తిరిగి తాగునీటికి వస్తాయి. సాల్మన్ చేపలు కీలక జాతిగా పరిగణించబడతాయి, అంటే వీటి ఆరోగ్యం మొత్తం పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి సూచికగా ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.